கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்களையந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழமுறங்கித்து புள்ளும் சிலும் மிளகான் போதரி கண்ணினாய் உள்ள குளிர குடையந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిరిందు కలందు ఏలోర్ ఎంబావాయ్. కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణు యొక్కయు దుష్టుడైన రావణుది 10 తలలను గిల్లి పారివైచిన శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణకీర్తనము చేస్తూ శ్రీకృష్ణు సంశ్లేషమనుభవింపగోరు గోపికలందరూ సంకేత స్థలమునకెప్పుడో చేరిపోయిరి. నీవింకను లేవకున్నావు, తెల్లవారనైనది సూచించుచు శుక్రుడు ఉదయించెను, బృహస్పతి అస్తమించెను. ఇవిగో పక్షులన్నీ తమ ఆహారాన్వేషణ నిమిత్తము అరుచుకుంటూ ఆకాశములో ఎగిరిపోతున్నాయి అని గోపికలు గొప్పగా నిద్రిస్తున్న గోపిక తన కన్నులు తెరిచి చూచింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పూలయందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు గలదాన, ఇకనైనను లేచి రావమ్మా. నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీ వద్దకు వచ్చినని భ్రమించకు. నీ వద్ద విరహాతాపమును తీర్చుకొనుటకు ఈ చల్లని నీటిలోని అందరిలో కలిసి స్నానమాడగా రామమ్మ. ఇంకను పరుండరాదు. మనము నోచే ఈ వ్రతమును ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరి, నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మాహిమానిత్యమగు ఈ వ్రతము సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటను శుభములే కలుగును అని గోదా దేవాదులు 8వ గోపికను మేల్కొలుపుతున్నారు.